మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇప్పుడు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను యూజ్ చేసి విద్యార్థులకు అదేవిధంగా యువతకు అంటే పాఠశాల అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి గూగుల్తో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత గూగుల్ ప్రతినిధులు, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్తో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. సో ఏపీలో గూగుల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఇప్పుడు ఏ విధంగా మొత్తం ప్రపంచాన్ని శాసించే విధంగా మారబోతుందో, సో అందులో భాగంగా గూగుల్ ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీని మన రాష్ట్రానికి సంబంధించి అందించడానికి ఆ ప్రతినిధులు ముందుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఫైళ్ల మీద సంతకాలు కూడా జరిగాయి లోకేష్ సమక్షంలో, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితి. దీనికంటే ముందు చంద్రబాబుతో వారు భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఈ ఒప్పందం జరిగింది. అయితే ఎలాంటి సమాచారం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి వివిధ అంశాలు, పర్యావరణం, ఆరోగ్యం, అదేవిధంగా సామాజిక బాధ్యత, అదేవిధంగా టెక్నాలజీ, సైన్స్, ఇలా రకరకాల వాటి మీద, అదేవిధంగా పరిశ్రమలు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి వాటి మీద కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే గూగుల్ చేయబోతుంది. అదేవిధంగా దాదాపుగా గూగుల్ ఎసెన్షియల్ పేరుతో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఒప్పందం కూడా జరిగిన తర్వాత రాబోయేటువంటి కాలంలో అంటే మరొక 6 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి సేవలు అయితే అందుబాటులో రాబోతున్నాయి. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, అదేవిధంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో గూగుల్కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా అప్లికేషన్స్, అదేవిధంగా ముఖ్యంగా అంటే సైబర్ క్రైమ్ అడ్డుకోవడం కోసం కూడా ఏఐని ఉపయోగించేటువంటి పరిస్థితి. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి రాబోయేటువంటి విపత్తులను కూడా గుర్తించడానికి గాలి నాణ్యత, అదేవిధంగా వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా ఏఐ ద్వారా సో రాబోయేటువంటి రోజుల్లో మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎకోసిస్టమ్కి సంబంధించి, హెల్త్ కేర్కి సంబంధించి ఏఐ పైలట్లు, వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదులు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సేవల విషయంలో కూడా ఈ ఏఐ టెక్నాలజీ రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో చాలా కీలకంగా మారబోతుంది. అందులోనే ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి గూగుల్ ద్వారా ఈ ఒప్పందం చేసుకోవడం అనేది ఇది ఒక పెద్ద అసెట్గానే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. అటు విద్యార్థి దశలోనే ఉన్న పిల్లలకు, పాఠశాల విద్యార్థులకు, ఆ తర్వాత కాలేజీలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు, అదేవిధంగా ఎంటర్ప్రైనర్స్గా పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా స్టార్టప్ కంపెనీస్కు ఈ ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. సో అది గూగుల్ ద్వారా రావడం అనేది ఒక పెద్ద విషయంగా చెప్పాలి. నిన్న దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు పూర్తయ్యాయి. సో మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతవరకు మనకు, మన పిల్లల భవిష్యత్తుకు, విద్యార్థులకు, ఏపీ యువతకు, యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఇది ఏఐ టెక్నాలజీ గూగుల్ ద్వారా ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి.